మను ఏంది మను తాగలా హై తంపటేస్తున్నారు రే మను. జానుకైతే కోన్ పెట్టడం స్టార్ట్ చేశాను. నీకు ఇస్తానని చెప్పా గమ్ము, నీకు పెడతా, మళ్ళీ నువ్వు వెళ్ళి ఆడుకో గమ్ముగా. మా బుడ్డి మనుమని చెయ్యి. బుడ్డి మనగాడికి బుజ్జి కోన్ పెట్టాను. అండ్ మా జానుకైతే చూడండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. మన గమ్ముండమ్మా చూపించాను. చూసారంటే జానుకి చాలా బాగా వచ్చింది. ఈ చేతి కూడా పెట్టుకో, తర్వాత పెడతాలే మా మనుకి బుజ్జి మన చెయ్యి. జానుకైతే నేను వచ్చి పిన్నింట్రెస్ట్లో కోన్ డిజైన్స్ అనుకుంటాను అనమాట. సింపుల్ కోన్ డిజైన్స్ అని చెప్పి చిన్న పిల్లలకి ఏదో వేశాను, ఎలా ఉందో కమెంట్ చేయండి. నాకు అంత బాగా అయితే రాదనమాట, ఏదో వేస్తాను. పిల్లలే కదా సరిపోతుంది, వాళ్ళకి ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్గా వేయబడలేదు. మను కూడా హైలైట్గా ఉంచుకుందనమాట. అండ్ ఇప్పుడైతే నేను వచ్చి 1 వీక్ తర్వాత వస్తున్నాను కదా, కోవిడ్కి వెళ్ళున్నాను. అండ్ నా స్టవ్ వంట రూమ్ అయితే భయంకరంగా ఉండిందనమాట. అండ్ భోగి రోజు మండే అనమాట, మేము నాన్ వెజ్ తినాం కాబట్టి నేను భోగికి ముందు రోజే వంట రూమ్ అంతా క్లీన్ చేసేస్తున్నాను. నాన్ వెజ్ ఏం చేయం కాబట్టి ఇప్పుడు నేను క్లీన్ చేస్తున్నాను కదా, అది వచ్చి నేను రిలయన్స్లో తీసుకున్నాను గైస్. టైల్స్ మీద వాటర్ ఉన్నప్పుడు మాత్రం క్లీన్ చేసుకోవడానికి చాలా చాలా బాగుంటుంది అదైతే. అండ్ ఇప్పుడు చూపించేది వచ్చి హిట్ అనమాట. చీమలు ఎక్కువ ఉంటాయి కదా, మా ఇంట్లో చాలా ఉంటాయి. అది నేను క్లీన్ చేసిన వెంటనే రౌండ్గా గీస్తాను అనమాట. అది గీస్తే నాకు ఎటువంటి చీమలు అనేది పట్టవు, అక్కడ ఏం స్వీట్ పెట్టినా కానీ. వన్స్ అది గీలేదనుకోండి నాకు విపరీతమైన చీమలు పడతాయి అనమాట. 1 సైడ్ అయితే కంప్లీట్ అయింది. అండ్ నేను ఎలా చేశానంటే మొత్తం ఒకసారి చేసుకుని నాకు హెవీ పెయిన్స్ వచ్చేస్తున్నాయి. 1 సైడ్ గ్యాప్ ఇచ్చి ఫుడ్ తిని ఇంకో సైడ్, అండ్ నైట్ పొనుకునేటప్పుడు వచ్చి స్టవ్ సైడ్ క్లీన్ చేసుకున్నాను అనమాట. అలాగా కూడా ఒక్కోసారి క్లీన్ చేసుకున్నాను. ఒక సైడ్ స్టవ్ మీద వచ్చి అన్నం ఉడుకుతూ ఉంది. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. ఈ దొంగ ఎవరు? అందరికీ భోగి శుభాకాంక్షలు గాయస్. ఇప్పుడు 3 అనమాట టైము. మేమైతే వెళ్తున్నాము ఇక్కడ అనమాట, అక్కడ భోగి వేయడము. టైం వచ్చి 3 అవుతుంది, 3:10 అవుతుంది. ఫస్ట్ టైం అనమాట 3కి మేము వేయడం ముగ్గు చెప్పాలంటే. హే మ్యాన్, 3 o'clock మ్యాన్, ఇది 3 o'clock. అందరూ స్టార్ట్ చేశారా గాయ్స్? మీరు కూడా భోగి స్టార్ట్ చేసుంటే కామెంట్ చేయండి, అందరికీ హ్యాపీ భోగి చెప్పండి. అండ్ ఇక్కడ వచ్చి ఇదేంటి ఇక్కడ తాటాకులు. ఏం తేజ్ అప్పుడే ఒకటి వేసావా? అప్పుడే ఒక కట్ట వేసావా? మరి కట్టలో పడతాయి మనం, జాగ్రత్త అమ్మా. మనం అట్ట దగ్గర బాగకూడదు మనమ్మా, చల్లే తేజు కదా. మేము వచ్చేటప్పటికి తేజ ఆల్రెడీ భోగి స్టార్ట్ చేశాడనమాట. తాటాకులు వచ్చి 2 కట్టలు తెప్పించాడు తేజ. జానుకి, మను అండ్ విష్ణుబాబు కూడా వస్తుంది అనుకున్నాము, కాకపోతే లాస్ట్ మినిట్లో వాళ్ళు రాలేదు కాబట్టి మొత్తం జాను మనే వేశారనమాట. మీరు బ్లాగ్ని ఫుల్గా చూడండి. మనుకి అస్సలకి భయం అనేది లేదు గైస్, అసలు మంటల్లోకి వెళ్ళిపోతుంది, అసలుకి భయం లేదు. అక్కడ హీట్ వస్తుందని చెప్పి వేడని ఏమీ లేదనమాట. ఎంత చెప్తున్నా వినడం లేదు అసలుకి. అండ్ మా తాతయ్య వాళ్ళు మామిడి పుల్ల అందరూ వేసేస్తున్నారు గైస్. అప్పటికి భోగి అందరు కంప్లీట్ చేస్తున్నారు. మేము అప్పుడు లేసి వేస్తున్నాం, నేనే ముందు వేస్తున్నాను అనుకున్నాను, కాకపోతే మాకన్నా ముందు చాలా మంది అప్పటికే కంప్లీట్ చేసేసారు. మను అస్సలకి ఫస్ట్ టైం గైస్ ఎప్పుడైనా భోగి రోజు మనం మార్నింగే లేసామంటే అస్సలకి ఎంత చలి ఉంటుంది, వణికిపోతూ వేసేవాళ్ళం. ఆ భోగి మంటలకి మనకు కొంచెం వేడి అనిపించేది బాడీ, అంతేగాని ఫస్ట్ టైం నేను ఇప్పుడు దాకా వేసిన దాంట్లో ఇదే అనమాట. ఫస్ట్ టైం నాకు అస్సలకి చలి అనేది వేయలేదు గైస్ అస్సలు చెప్పాలంటే. వ్లాగ్ స్టార్టింగ్లో మీకు చూపించాను కదా, కుండలో తెగలు వేస్తూ ఉన్నారు కదా మా తాతయ్య. ఆ కుండ అక్కడ ఉందన్నమాట. కుండ మీద ఎక్కువ మంట వచ్చేటట్టు వేయకూడదు అనమాట. కుండ చుట్టూ సైడ్లు వేయాలి, ఓన్లీ సెగ తగిలేటట్టు మాత్రమే. కుండ పైన ఎక్కువ మంట వేసేయకూడదు. అండ్ మా మను జాను కంటిన్యూస్గా వేస్తూనే ఉన్నారు గైస్, అస్సలకి భయపడలేదు. నేను అసలు చాలా తక్కువ అనమాట, జాను మను ఎక్కువ వేశారు.
అసలుకి నేనేదో 3కి లేసేసానని చెప్పి చాలా చాలా ఎగ్జైట్ అయిపోయాను. ఫస్ట్ మనమే వేస్తాం భోగి, ఎవరు భోగి వేయలేదని చెప్పి ఒకసారి అటు తిరిగి చూసారంటే అందరు భోగిలు వేసి ఆ మంట కూడా ఆరిపోయి ఉందనమాట. మెయిన్ రీజన్ ఏంటంటే ఆ రోజు వర్షం పడుతుంది గైస్, మార్నింగ్ అయితే వర్షం పడింది. అందుకని చెప్పి నైటు పూర్తిగా ఉబ్బ తీసేస్తుంది అంటారు కదా, అలాగైపోయిందనమాట. చలి అనేది లేదు. నేను వేద్దామని తీసుకున్న ప్రతి ఒక్క తాటాకుని జాను తీయేసుకుంటుంది, మను తీయేసుకుంటుంది అనమాట. ఆ తాటాకులు చాలా చిన్నవిగా పిల్లలు వేయడానికి చాలా చాలా బాగున్నాయి. అప్పుడు నేను మను జాను డ్యాన్స్ వేస్తాం చూడండి. గొబ్బియల్లో గొబ్బియల్లో చలిమంట అని చెప్పి డ్యాన్స్ వేస్తూ ఉన్నాం అనమాట. అండ్ మా మను అయితే యాక్చువల్గా మా మాట వింది కాబట్టి వేయలేదు, నేను జాను మాత్రం వేస్తున్నాము. నాకు ఒక కోరిక గైస్, చిన్నప్పటి నుంచి మురారి సినిమాలో వాళ్ళు కర్రలు పెట్టుకొని ఆ సాంగ్లో భోగి వేస్తారు కదా, అలా వేయాలని చెప్పి తేజ నాకు ప్రామిస్ చేశారు అనమాట. నెక్స్ట్ టైం భోగికి మనం కడపకు వెళ్ళి నాన్న దగ్గర చెప్పించి అలా చేపిస్తానని చెప్పాడు. అలా చేయాలని నాకు ఎప్పటి నుంచో కోరిక అనమాట. చుట్టూ కర్రలు పెట్టేసి మిడిల్లో మొత్తము ఇట్లా అనమాట డస్ట్ పౌడర్ ఉంటుంది కదా, అలా డస్ట్ పౌడర్ వేస్తూ ఉంటే మంట కంటిన్యూగా వస్తూ ఉంటుంది. ఇలా మనం కంటిన్యూగా ఆకులు వేయాల్సి రాదనమాట. అండ్ మా మను చూడండి ఎంత ముద్దుగా వేసిందంటే అసలు దానికి భయమే లేదు గైస్. అసలు మీ ఇంట్లో పిల్లలు కూడా ఇలాగే భోగి వేశారు. పెద్ద మంట వస్తుంది. 1 హ్యాపీ భోగి. హ్యాపీ భోగి. గోబీ కాదే భోగి. ఇట్లా తేజు, ఇట్లా ఇటు సైడ్కి అందుకేమంటారా. అందరికి హ్యాపీ భోగి చెప్పు తేజు. హ్యాపీ భోగి. కనిపించట్లా, ఇట్లా ఇట్లా. వావ్, కనిపించు తేజు. ఏంది మగులుతున్నాం, బగ మండుతున్నాం. దూరంగా ఉండండి, తాతయ్య వేస్తాడు. చీపర్ కట్ట చేతులు కాలుతాయి. జానమ్మ దూరంగా రండి, పట్టపట్ట అంటది. ఏ సూపర్. మన దూరంగా ఉండు. ఆ పిల్లకి ఇవ్వలేదని చూడు ఖచ్చిది. మొత్తానికి కంప్లీట్ చేసుకున్నాం అనమాట. కట్టలు వేస్తూ ఉన్నారు వాళ్ళిద్దరూ. నేనైతే వెనకాల కొంచెం చూస్తున్నాను అనమాట, ఎక్కడికి వెళ్ళిపోతారో అని మంటల్లోకి కాపాడుకుంటూ వస్తూ ఉన్నాను. అండ్ మా తాతయ్యని కూడా మెలుకోబెట్టారు. మేము మళ్ళీ వెళ్ళి పనుకున్నాము. లాస్ట్గా ఉన్నవన్నీ వేస్తున్నారనమాట. జాను మనువే మొత్తం లాస్ట్ పెద్ద కట్టు ఉన్నిందనమాట. వాళ్ళిద్దరే వేస్తున్నారు, నాన్ స్టాప్గా వేస్తూ ఉన్నారు. అస్సలకి ఎన్ని ముళ్ళు పురుగులన్నీ ఉన్నాయన్నమాట. నేను లోపలికి వెళ్ళిన తర్వాత చూస్తే మను స్వెటర్ మీద కూడా ఒక పురుగు కనిపించింది నాకు. అండ్ లాస్ట్ కాబట్టి తేగలైతే మార్నింగ్ కల్లా అసలు తినలేకపోయాం గైస్, అంత దరిద్రంగా అయిపోయి ఉన్నాయన్నమాట. ఎందుకంటే వర్షం పడిపోయింది కుండ పైన. అండ్ నేను ఇప్పుడైతే పిన్నింట్రెస్ట్లోనే చూశాను, ఒక ముగ్గు వేద్దామని చెప్పి భోగి కుండలు వేస్తున్నాను అనమాట.
ఆ భోగి కుండ ఫస్ట్ మా నేల అసలు అంత బాగుండదు అనమాట, గతుకులుగా ఉంటుంది. సర్లే అని చెప్పి నేను ఫస్ట్ చాక్ పీస్ లేదు ముగ్గురైతే వేశాను. ముగ్గురైతే వేసి కలర్స్ వేసి దానిపైన లాస్ట్లో ముగ్గు పిండితో వేద్దాం అనుకుంటున్నాను. అస్సలు ట్విస్ట్, ముగ్గు ఎంత వేసిన తర్వాత నాకు ఇచ్చాడనమాట దేవుడు. ఏంటంటే వర్షం పడింది గైస్, అది కూడా చూపిస్తాను చూడండి. ఫస్ట్ రంగులు వేసేద్దామని చెప్పి సేమ్ పెన్ ఇంట్రెస్ట్లో ఏమున్నాయో ఆ కలర్సే వేస్తున్నాను అనమాట. అండ్ రంగులు కూడా పాలేవు, ముద్దలుగా ఉన్నాయి గైస్. అంటే మనకి స్మూత్, మన ఉప్మా రవ్వ ఎలా ఉంటుంది అట్లా రవ్వగా ఉంటే ముగ్గు పిండి వేయడానికి బాగుంటుంది. అండ్ మా నేల ఉంది కదా భయంకరంగా అస్సలు బాగాలేదనమాట, గతుకులు చాలా కష్టంగా వేసాను. నాకు ముగ్గేయడం అయితే వచ్చు కానీ చాక్ పీసు చాలా బాగా వేస్తాను, ముగ్గు పిండి అంత బాగా రాదు. మొత్తం అయిపోయింది, ఇంకా నేను పైన వేద్దామంటే వర్షం పడుతుందని చెప్పి అలాగే ఆపేసాను అనమాట. అండ్ మా కోసం ఇప్పుడైతే బ్లాగ్ని ఫుల్గా చూడండి. థ్యాంక్ యూ తేజు. అండ్ నేను పులుసన్నం కలిపి పెట్టాను గైస్ రాత్రి. ఇప్పుడు తిరగమాత పెట్టాలి దీనికి. ఇప్పుడైతే వేడిగా పొంగల్ చేశాను అనమాట. దాంట్లో సాల్ట్ చూడమని చెప్పాడు, చూస్తున్నాను ఎంత సాఫ్ట్గా. తేజ చాలా బాగా చేశారనమాట పొంగల్. మేము భోగి రోజు నాన్ వెజ్ తిన్నాం కాబట్టి మేము పొంగల్ చేసుకున్నాం అనమాట. పచ్చడి పొంగల్ వేసుకుని తిన్నాం, చట్నీ కూడా చేసి పెట్టినాడు. అండ్ మను వాళ్ళకి వేసిస్తున్నాను అనమాట. మీరు వ్లాగ్ని ఫుల్గా చూడండి. మేము భోగి రోజు తినాల్సిన నాన్ వెజ్ని ముందుగానే తినేసామన్నమాట. అది మేము సండే రోజు అక్కడే తినొచ్చాము కోవూరులో, అది కూడా ఇక్కడ యాడ్ చేసి ఉంటాను. లాస్ట్ వరకు వ్లాగ్ చూడండి, మీకు అర్థమవుతుంది. అండ్ యాజ్ యూజువల్గా మా జానుగాడు డ్రెస్ వేసుకున్నా అంటే గాగ్రా కానీ పట్టుపవడ కానీ ఇంక ఏదైనా కానీ ఫ్యాన్ చొక్కా తప్ప ఇంకేం వేసుకున్నా కానీ ఆమె ఒక సర్క్యులర్ స్లో మోషన్లో ఒక వీడియో తీయాలన్నమాట. అందుకని చెప్పి ప్రతిసారి డ్రెస్ వేసుకున్నప్పుడు నేను నాకు వీడియో కంపల్సరీ అనమాట. తిరిగి కింద పడిపోయింది లాస్ట్లో అయితే. అండ్ ఇప్పుడైతే మా అమ్మ కానీ జానుగాని చూడండి. వావ్, అటు తిరగాల ప్రిన్సెస్, ఎల్లో ప్రిన్సెస్. అండ్ మను జాను, మను నోట్లోది. ఏయ్ మను, దిక్కు చిక్కు. హాయ్ గాయ్స్, నేనైతే ఇప్పుడే రెడీ అయ్యాను అనమాట. నా శారీ ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. అండ్ ఈరోజు నేను ఇది వేసుకున్నాను. అండి మేకప్ కూడా అయిపోయింది అనమాట. అంత మేకప్ ఏం లేదు, నార్మల్గా రెడీ అయ్యాను. చుక్కు గాయ్స్, మీరు కూడా చిన్నప్పుడు ఇట్లా ఆరబెట్టే వాళ్ళ జుట్టు కమెంట్. ఇప్పుడైతే వచ్చి మీకు ఫుల్గా శారీ చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను అనమాట. ఈ శారీ కొన్నప్పుడు అయితే 300 గైస్. ఈ శారీ నేను నెల్లూరు జేసీ మాల్లో తీసుకున్నాను అనమాట, ఆఫర్లో తీసుకున్నాను. కొన్నప్పుడు అందరూ అస్సలకి బాగాలేదు, ఎట్లా తీసుకుంటావు పిచ్చి శారీస్ అన్నీ తీసుకుంటామన్నారు. అండ్ అదే సరే కట్టుకుని మొత్తం దాన్ని కరెక్ట్గా పేరప్ చేస్తే అందరూ బాగుందని చెప్పారనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. స్టిచ్చింగ్తో పాటు 500లోనే శారీ కంప్లీట్ అయిపోయింది. అయితే నార్మల్గా మేకప్ వేసుకున్నాను అనమాట. అండ్ లిప్స్టిక్ వచ్చి స్కాండిలస్ బ్రౌన్ అనమాట, లిప్ లైనర్ వేసుకున్నాను. అండ్ నా ఇయర్ రింగ్స్. ఎలా ఉన్నానో ఒకసారి కమెంట్ చేయండి గాయస్. మీరు కూడా ఎలా రెడీ అయ్యారో నాకు కమెంట్ చేయండి, ఓకేనా? అందరికీ హ్యాపీ భోగిలో అందరికీ ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ ఏ బాధలు ఉన్నా కానీ ఆ భోగిలో అంతా వెళ్ళిపోయి ఇంకా అంత హ్యాపీనెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అందరికీ హ్యాపీ భోగి గాయస్. చెప్పు. అందరికీ హ్యాపీ భోగి. ఇప్పుడు మేము ఇంకా అన్నం తినలేదు గాయస్. వీళ్ళకి ఇంకా భోగి పనులు కూడా పోలేదనమాట. 12:30 అవుతుంది. నేను ఇప్పుడు రెడీ అయ్యాను. మా మను అయితే ఆకలి అని చెప్పి టార్చర్ పెడుతుంది అనమాట నన్ను. నా శారీ ఎలా ఉంది గాయస్? బాగుంది. డ్రెస్ చూసారా? నేను ఆ రోజు మీకు చూపించిన డ్రెస్ అనమాట. మను, జాను, తేజ ముగ్గురు చాలా అంటే చాలా బాగున్నారు. ఓ థ్యాంక్ యూ. మను అమ్మ తగ్గేది లేదంట.
అందరికి హ్యాపీ భోగి చెప్పండి, పెద్ద చెప్పండి. హ్యాపీ భోగి. మనం కూడా చెప్పు, హ్యాపీ భోగి చెప్పు. హ్యాపీ భోగి. హ్యాపీ సంక్రాంతి. సంక్రాంతి వచ్చిందే తుమ్మిదా, దసరాలు తెచ్చిందే తుమ్మిదా, ఇంకొక హ్యాపీ. ఏంటి మేస్, ఇప్పుడైతే మనుకి జానుకి భోగి పళ్ళు పోయాలన్నమాట. అక్షింతలు కొన్ని అండ్ చెరుకు ముక్కలు లేవు, భోగి పళ్ళు చాక్లెట్స్ ఈ 3 కలుపుతాం అనుకున్నా, కొన్ని పూలు. ఓకేనా, చూస్తూ ఉండండి వీడియోని. స్టార్ట్ చేయండి. కొన్ని కొన్ని ఒక రెండు తీసు. పాప మీద అదే అట్నేం చేయదు సైడ్ చేతులు రెండు చేతులు తట్టు. దిష్టి తీసి ఊరికే 3 సార్లు అటు తాతే అట్టు ఒక్కొక్క వేరే వేరే పోయి ఇద్దరికి. తల మీద నెత్తి మీద పోసి. తింటట్లే భోగి వేసాక అక్షంతలు. మమ్మీ ఒక చాక్లెట్. అక్కడ పెట్టుకో ఉండండి పాప. సందల్లే సందల్లే సంక్రాంతి సందల్లే ఎండే 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 సందల్లే సందల్లే. గంతలే గంతలే. తర్వాత నేను ఇద్దరికి ఒకసారి వేస్తాను. ఏ తినే కదయ్యా. మమ్మీ సజ్జుడు. తిందు ఒక నిమిషం ఉండవు. ముందు నేను మా హీరోకి జాకెటా అమ్మా. ఒరే అమ్మా ఇచ్చి కొడబక్క తిను. ఒరే నాకు జాకెట్ ఇరా. ఇవా జాకెట్ అన్ని తినేస్తారా? ఒరే గిన్నో చూడు మా ఇక్కడ చూడండి. చూడు. నీకు ఎన్ని తీసుకోనున్నావా? అన్ని తీసేసుకోనా? 5 తీసుకో. ఇప్పుడు తినకూడదు, ఇప్పుడు తినకూడదు. మనీ డ్రెస్ జాను డ్రెస్సెస్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తానమాట. మను డ్రెస్ అయితే నేను బయట తీసుకున్నాను గైస్, 6,900లో తీసుకున్నాను. అండ్ జాను డ్రెస్ వచ్చి నేను ఫస్ట్ కేలో తీసుకున్నాను అనమాట. జాను 3rd బర్త్డే డ్రెస్ అనమాట. అది 3rd బర్త్డేకి నేను తీసుకున్నాను అనమాట. ఆ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడైతే మేము సండే రోజు కోవులోనే చికెన్ తినే వచ్చేసామన్నమాట భోగి కోసం. అది చూపిస్తాను చూడండి. హాయ్, లైవ్ కాదు, ప్రీ భోగి సెలబ్రేషన్స్ అంటే ఏదో చూపిస్తారండి. ఆల్రెడీ వేసుకొచ్చేసింది మా పాప. మనం ఏంటి మనది దోచా. అండ్ హియర్ కమ్స్ మై మదర్. దోసి. ప్రీ భోగి సెలబ్రేషన్స్ అంటే ఇదే గైస్. ముందుగానే భోగి కన్నా ముందే మా నాన్ వెజ్ చేసుకొని తింటాం అనమాట. పొగలు వస్తుంది. వచ్చి మండే కాబట్టి మేము నాన్ వెజ్ తినము. అందుకని చెప్పి భోగి రోజు తినకుండా
సండే కాబట్టి ఈరోజే నాన్ వెజ్ తినేస్తున్నాం అనమాట. రేపు ఓన్లీ భోగి వేసుకుంటాము. ఇది ఎప్పుడు వస్తుందంటే వీడియో లాస్ట్లో పెడతాను అనమాట. అప్పుడు దాకా చికెన్ తెచ్చుకోలేదనమాట, మటన్ తెచ్చుకున్నాము. మటన్ పులుసు అనమాట. మమ్మీ మటన్ పులుసు చాలా అంటే చాలా బాగా పెడుతుంది. చికెన్ కూడా చాలా బాగుంటుంది అనుకోండి. నాన్ వెజ్ స్పెషలిస్ట్ మా మమ్మీ చెప్పాలంటే. అండ్ కారం అయితే అదిరిపోతుంది గైస్. అండ్ మా మాను అందరికన్నా ఫస్ట్ కూర్చుందనమాట తినడానికి. మటన్ కర్రీ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. నేను మా జాను నేను ఇద్దరం పిచ్చోళ్ళలాగే ఉన్నాం కదా. ఇగ్నోరస్. ఏమో నేను జడేసుకొని తినేసి మళ్ళీ జడేసుకొని రాసుకోవాలి. బాగుంది మమ్మీ అడుగుతుంది మను, బాగుందా మన టేస్టీయా? సూపరా? చెప్పురా మను, బాగుందా? ఏంద్ర అంత ఫాస్ట్ చెప్తున్నావా? తినేది కూడా అంత ఫాస్ట్. మమ్మీ చపాతీలో ముద్ద. చపాతీ చేయలేదమ్మా, కనుమ రోజు చేసుకున్నాం. కనపడేది చికెన్లో చపాతీ. సూపర్ సూపర్ సూపర్. తిను మన ఇవి తిను. నన్ను అడగవా ఎలా ఉందో? అడిగాను కదా. ఇప్పుడు దిగావా? బాగుందమ్మా. దానికి ఎందుకు అడగడం మేము? ఇది గాయ్స్ భోగి వ్లాగ్ అయితే ఇక్కడితోనే కంప్లీట్ అవుతుంది అనమాట. మీరు కూడా మాలాగా సండే రోజే నాన్ వెజ్ చేసుకొని తినేసారా? మండే రోజు తినని వాళ్ళు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. మరెన్నో ఫెస్టివల్ వ్లాగ్స్ వస్తూ ఉంటాయి. నా ఛానల్ అయితే లైక్ చేసుకోవడం, షేర్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే ఇవన్నీ వ్లాగ్స్ అనేది రిలేటబుల్గా ఉంటాయి కాబట్టి, మన ఫ్యామిలీ వ్లాగ్స్ రిలేటివ్గా ఉంటాయి కాబట్టి మీకు కూడా నచ్చుతాయి అనమాట. నాకు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. బాయ్ గాయ్స్, నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం.